నైతికాచారం అంటే ఆడినట్టి మాట తప్పడే రాజు ఆ ధర్మనందనునినే విడువలేను. ఆడిన మాట తప్పకుండా ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది. అబద్ధాలు ఆడడం మొదలెట్టామంటే వెంటనే వెళ్ళిపోతుంది. అబద్ధం ఆడకపోతే డబ్బులు ఎలా సంపాదిస్తాం అనేవాళ్ళు ఎప్పటికీ ఉన్నారు, మనకు బాగా తెలుసు. నిజం చెబితే డబ్బులు వస్తాయా? వస్తాయి. నిజం చెప్పినా వస్తాయి. నిజం చెబితే వచ్చిన డబ్బులే నిలబడతాయి. అబద్ధాలు ఆడి సంపాదించడం వెంటనే పోతాయి, అనుమానం లేదు అక్కడ. అబద్ధాలాడి సంపాదించిన వాళ్ళు ఎవరినైనా మీరు గమనించండి, కలకాలం నిలబడదమ్మా. కలకాలము నిల్చునే మాయ సంపదలు అంటారు కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారు. మాయ సంపదలు ఎప్పుడూ కలకాలం నిలబడవండి. మనం కష్టపడి సంపాదించుకుని ధర్మంగా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద శాశ్వతంగా ఉంటుంది. సంపద శాశ్వతంగా ఉండడం కావాలా, ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోవడం కావాలా? అసలు లేకపోవడమే మంచిది. ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోవడం కంటే లేకపోవడం మంచిది. ఎందుకంటే బతికి చెడ్డవాడు అంటారు.